మన న్యాచురల్ రియాక్షన్. ఎవరన్నా మనల్ని బాధ పెడితే వెంటనే వాళ్ళని బాధ పెట్టేయాలి. వాళ్ళేమన్నా అంటే వెంటనే మనం వాళ్ళకి రెస్పాన్స్ ఇచ్చేయాలి. వాళ్ళు బాధపడేలాగా చేయాలి. ఇది ఎప్పుడు మనం చేస్తున్న పనే. కానీ ఇది మన పరిస్థితిని మారుస్తుందా? లేదంటే ఇంకా వర్స్ట్ చేస్తుందా? బిహేవియరల్ సైకాలజీ ప్రకారం ఏదన్నా మనం రివెంజ్ తెచ్చుకున్నప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళని కూడా బాధ పెట్టాలా అనే తలంపు వచ్చినప్పుడు మన బ్రెయిన్లో బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి స్ట్రెస్కి గురి చేస్తాయి. లైక్ కార్టిసాల్ లాంటి హార్మోన్స్. ఇటువంటి బిహేవియర్ ఎప్పుడైతే వేరే వాళ్ళకి హాని చేయాలా, మనకు హాని చేసిన వాళ్ళకి, లేదంటే బాధ పెట్టాలనేవి ఎప్పుడు లాంగ్ టర్మ్లో మనకి సొల్యూషన్ అనేది ఇవ్వవు. ఇంకా మనకి ప్రశాంతతను దూరం చేస్తాయి. రేదర్ దాన్ ఏ ఫర్గివ్నెస్ కానీ గుడ్నెస్ కానీ మంచి చేసినప్పుడు అటువంటి వారికి ఆ యొక్క చైన్ బ్రేక్ అయ్యి మరి గుడ్ హార్మోన్స్ ఆర్ గుడ్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ చాలా ఇంపాక్ట్ అవుతుంది. స్ట్రెస్ రిలీవ్ అవుతుంది, పీస్ఫుల్, అండ్ మనము ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఈ కీడు చేసిన వాళ్ళకి మంచి చేయడం ఎలా? అసలు ఎలా? ఈ యొక్క మాట దేవుడు గుర్తు చేస్తున్నాడు బైబిల్ గ్రంథం నుంచి. రోమియోలకు రాసిన పత్రిక 12:21 నుండి. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించు. ఇంగ్లీష్లో అయితే డు నాట్ ఓవర్కమ్ బై ఈవిల్ అని. ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, చెడు లేదని కాదు కానీ చెడు వల్ల నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు అని. అది ఎక్కడైనా సరే, ఇంట్లో వాళ్ళైనా, పిల్లల మధ్యలో అయినా, భార్యాభర్తలైనా, లేదంటే ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా సరే, ఎవరైనా మనల్ని బాధ పెట్టినప్పుడు మంచిగా మనం దానికి ఎలా బదులివ్వాలా అనేది మనం ప్రాక్టీస్ చేసినప్పుడు యూ విల్ హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ సొల్యూషన్. నీ బ్రెయిన్ మంచిగా డెవలప్ అవుతుంది. అలాగే నీకు పీస్ అనేది లాంగ్ టర్మ్లో ఉంటుందంట. మంచి చేత చెడుని జయించడం. చెడు చేత అందరూ చెడుని జయిస్తారు, బట్ దానివల్ల ఏది ఉపయోగం లేదు. మంచి వల్ల చెడుని జయించినప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటారు, ఆ ఎన్విరాన్మెంట్ ప్రశాంతంగా ఉంటుంది. మరి ముఖ్యంగా యు ఆర్ ఫాలోయింగ్ క్రైస్ట్ పాత్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.